తెలుగు యువతి యువకులకు చూసారా, శివ ఎస్కోట మండలం వెంకట రమణపేట గ్రామం మార్చి 16వ తారీఖుని హెల్మెట్ లేకుండా పాపం డ్రైవ్ చేశాడు. కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్ లో చనిపోయాడు. ఎంత బాధ! 1,00,000 కోట్లు ఇచ్చినా శివ మళ్ళా బ్రతుకుతాడా? చూసారా శివకి ఎంత మంది అభిమానులు, వీళ్ళెంత బాధపడుతున్నారు. అందుకే నేను ముఖ్యమంత్రులకి సలహా ఇచ్చాను, అర్జెంట్ గా ఎక్కడ వెహికల్ హెల్మెట్ లేకుండా కుర్రాళ్ళు డ్రైవ్ చేస్తారో, సీట్ బెల్ట్ లేకుండా కార్లు డ్రైవ్ చేస్తారో వాళ్ళకి, హెల్మెట్ లేని వాళ్ళకి అక్కడే ఆపి ఫైన్ వేయడం కాదు, 1500 500 రూపాయల హెల్మెట్ మీరు డొనేట్ చేయండి గవర్నమెంట్ తరపుని. సమస్యలు పరిష్కరించండి. శివ వస్తాడా? శివ రాడు. శివ ఆత్మకు శాంతి కలగాలని, శివ కుటుంబానికి దీవెనలు రావాలని, శివ ప్రియులందరికీ శివ చూసారా ఒక యాక్టర్ లాగా ఉన్నాడు. ఎంత అందగాడు. హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోయాడు. చేతులు జోడించి అడుగుతున్నారు పిల్లలు. నాకు 3 పిల్లలు ఉన్నారు, 3 మనలు ఉన్నారు. దయచేసి హెల్మెట్ కొనుక్కోండి. ముఖ్యమంత్రులారా హెల్మెట్లు డొనేట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లేదా ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. అందరికీ నేను హెల్మెట్లు ఇస్తాను. విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ ఎందుకు చేస్తున్నానంటే, చట్టాలు ఉన్నాయి నెరవేర్చాలి, లేనివి పెట్టాలి.